వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నిజంగా చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి కూడా 100 మందిలో 10 మందిలో ఉన్నా కూడా ఒంటరినే. నా ప్రపంచంలో నేను ఉండేవాడిని. సరే, బేసికల్గా చిన్నప్పటి నుంచి ఇంతేనా? అంతే అంతే. సో అంటే దీనివల్లే మీరు మ్యారేజ్ కానీ ఇలా ఇవన్నీ అంటే వాటి జోలికి వెళ్ళకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా? కాదు, ఆ మ్యారేజ్ అన్నది నేను పెద్ద ఫ్యాన్ ఆఫ్ మ్యారేజ్. నేను ఒక 7 ఏళ్ళు ప్రేమించేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో సడన్గా అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకోవడంతో లవ్ ఫెయిల్ అనుకున్నాను. కానీ అదే లవ్ సక్సెస్ అని నాకు తర్వాత లైఫ్ నేర్పించింది. అంతే కదా, లవ్ ఫెయిల్ అంటే ఏంటి? దానివల్ల నేనేదో నష్టపోవాలి, జీవితం అంతా రూయిన్ అయిపోవాలి, నా నమ్మకం ఏదో ఫెయిల్ అయిపోవాలి. అది కాదు, నా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదు. అమ్మాయి ఒక వార్నింగ్ ఇచ్చారా, ఇలా చేస్తే నేను ఇంకొని పెళ్లి చేసుకుంటాను అంటే కూడా నేను మొండిగా ఏదో చేస్తా. సడన్లీ ఏం జరిగిందో నిజంగా తెలియదు బాస్. ఇప్పటికి 7 years సార్? 7 years. ఎక్కడ సార్ అయితే? అంటే ఊర్లోనా? అంటే కాలేజ్ డేస్? కాలేజ్ డేస్ సమ్మర్. ఇప్పుడు ఏంటంటే మా ఊర్లో వాళ్ళందరూ ఆ స్టోరీని గుర్తు చేసుకుని ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తుంటారు. బట్ షీ సూపర్ డూపర్ హ్యాపీ అండ్ వండర్ఫుల్ లైఫ్ షీ ఈస్ లీడింగ్. అంటే ఇప్పుడు కొంచెం చొరవ తీసుకొని ఒకటి చిన్న తర్వాత ఎప్పుడైనా మాట్లాడడం కానీ జరిగిందా? అంటే నార్మల్గా నార్మల్ అంటే అదే చెప్తాను. మా ఫాదర్ చనిపోయినప్పుడు షీ కాల్డ్ మీ, ఇలాగ అయిపోయింది అది ఇదని. అలాగే 1-2 సందర్భాల్లో ఫోన్ చేసినా చాలా పొడిగా మాట్లాడడం జరిగేది. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేము ఎమోషన్స్ అన్నవి ఎలా ఉంటాయో. ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా నేను బాధల్లో ఉంటానో ఉండనో తెలియదు, కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయి మాత్రం ఖచ్చితంగా కష్టాల్లో ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఆ మొగుడు చెడ్డవాడు ఆ అమ్మాయికి ఏదో ఇబ్బందులు పెడుతున్నాడు అని కాదు. పెళ్ళైన ఎవరైనా కూడా ఎందుకు చేసుకున్నాను ఈ మనిషిని, ఈయన ఎందుకు చేసుకున్నానని భార్య, ఈ ఆమెను ఎందుకు చేసుకున్నాను భర్త అనుకోవటం అనేది జరుగుతుంది. ఈ టైంలో పాత ప్రేమికుడు వచ్చి ఆడు పెళ్లి కాకుండా ఇంకా గుమ్మం దగ్గర ఇలా నిల్చుంటూ కొత్త సినిమా స్టార్ట్ అవుద్ది అంటే అవ్వచ్చు. నాకు ఎందుకు అది వద్దంటే, నేను ఇక్కడ బ్రహ్మాండంగా రాముడు అవతారం నుంచి కృష్ణుడు అవతారంకి వచ్చేసా. ఇప్పుడు నాకు ఎక్కడ చూసినా లవ్వే, ప్రపంచం అంతా లవ్వే. నాకు గనక మంచి జరిగితే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఒంట్లో బాగాలేదంటే మాత్రం పొద్దు నుంచి రాత్రి క్యారియర్లు ఎక్కడి నుంచి చాలా ప్లేసుల నుంచి వచ్చేస్తుంటాయి. సి దిస్ ఇస్ నాట్ లైక్ ఎలాగ ఒక ఎంటర్టైన్మెంట్ ఫన్ లాగా చెప్తున్నాను, కానీ దిస్ ఇస్ హైలీ ఎమోషనల్ టాపిక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అండ్ పోర్ట్రేయింగ్ ఇట్స్ అంటే ఒక ఫన్నీగా ఎందుకంటే ఆడియన్స్ సింపుల్ గా క్లియర్ గా అర్థం అవడం కోసం దేవుడి పేర్లు చెప్పేస్తే మనం ఈజీగా బయటపడిపోవచ్చు. ఇప్పుడు నేను జేమ్స్ బాండ్ అని చెప్తే బాగుంటుంది కాబట్టి ఆడు ఓమనైజర్ లాగా ఉంటుంది. కృష్ణుడితో పోలి చేసుకుంటే ఏదో గోపికలు అదొక ప్లాటానిక్ లవ్ కింద ఊహించుకుంటారు కాబట్టి. బట్ పాయింట్ ఏంటంటే, ఎంత బ్యూటిఫుల్ లైఫ్ అన్నది ఆ లవ్ ఫెయిల్ అవ్వకపోతే అయ్యేది కాదు. నాకు 7 years వీ నెవర్ ఎక్స్ప్రెస్. నేను ఎప్పుడు ఐ లవ్ యూ అన్న మాట వాడడం కానీ ఆ అమ్మాయి చెప్పడం కానీ లేదు. ఆ ఏజ్లో నేను టాకింగ్ అబౌట్ ఇంటర్ డిగ్రీ టైంలో వి థాట్ ఆఫ్ అడాప్టింగ్ కిడ్స్. మనం పిల్లలు కానొద్దు, కిడ్స్ని బయట నుంచి పెంచుకుందాం, మేబీ మరి ఒక్కళ్ళు ఎవరినైనా అనుకుందాం, కానీ ఒక 3-4 పెంచుకుందాం బయట నుంచి, ఆర్ఫన్స్ని. నాకన్నా వయసులో చిన్నది అమ్మాయి, ఆబ్వియస్లీ ఆ అమ్మాయికి థాట్స్ ఉంటాం అన్నది నాకు చాలా గొప్పగా అనిపించింది. నేనేం చెప్పినా అమ్మాయి అరే భలే చెప్తున్నావు, అరే భలే మాట్లాడుతున్నావు, నేను ఇలా అనుకున్నా అంటే, అరే ఇంతకన్నా మ్యాచ్ నాకు ఎవరు దొరుకుతారు కరెక్ట్గా, సోల్మేట్ కదా. ఇట్స్ జస్ట్ లైక్ అఫీషియల్గా తాళి కట్టడం అది జరగలేదు, కానీ వి మూవ్డ్ అరౌండ్. అంటే అంత బాగా సింక్ అయింది ఇద్దరికి. ఇంకా ఊరు కాబట్టి పెద్దగా అడ్వెంచర్లు ఏమి లేవు, కానీ ఓ ప్లాటానిక్గా అలా అలా. కానీ పాయింట్ ఏంటంటే, అంతా జరిగిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ మాట కూడా వార్నింగ్ కూడా లేదు, సడన్లీ వేరే సోర్స్ నుంచి నేను విన్నా దట్ షీ గాట్ మ్యారీడ్ అని. అది ఎంత సినిమాటిక్ సీన్ అంటే, రవీంద్ర భారతిలో సత్కారం నాకు అప్పుడు వచ్చిన దీంట్లో రకరకాల రంగాల్లోంచి టెలివిజన్లోంచి నన్ను సెలెక్ట్ చేసుకుని, అప్పటికి ఇంకా కస్తూరి స్టార్ట్ అయింది. పెద్ద చరిత్ర ఏం లేదు నాకు, కానీ ఆడిన ఋతురాగాలకు మంచి పేరు వచ్చేసింది, నా క్యారెక్టర్ మంచిది వచ్చింది. వీడు ఏదో రైటర్ అంటే అప్పుడే అది కూడా వచ్చింది, రైటింగ్ యాక్టింగ్ ఇవి అవి మ్యూజిక్ కూడా చేశాను కస్తూరికి. సో అన్నీ చేశాం కాబట్టి వీడు అని అవార్డు ఇస్తున్నప్పుడు, ఆ అవార్డు తీసుకుంటున్న టైంలో స్టేజ్ మీద అవార్డు తీసుకొని పక్కకు వస్తే ఆర్గనైజర్ వైఫ్ పలానా అమ్మాయి పేరు చెప్పి తనకు పెళ్ళి అయిపోయింది అని వెళ్ళిపోయింది. ఒకసారి నాకు అర్థంలే, ఈ షాళ్ళు మొమెంటాలు పట్టుకొని నిజమా అంటే అమ్మాయి మొహం చూస్తే అమ్మాయి క్లాస్మేట్, నాకు ఈ అమ్మాయి గుర్తే లేదు. ఒక్కసారి షాక్. నేను ఇది నిజమా కాదా చెక్ చేసుకున్న ఆలోచన కూడా ఎందుకు రాలేదంటే, 2 నెలలుగా నా ఫోన్ రావట్లే అక్కడి నుంచి. నేను అప్పుడు రిలీజ్ అయ్యాను 2 monthsగా మాట్లాడలేదని. సో ఇదే మైనస్ పాయింట్ అయ్యి ఉండొచ్చు, నా పనిలో నేను పడిపోయి తనకు అసలు టైం ఇవ్వకపోవడం వల్ల అనుకోవచ్చు. బట్ అదేనా చెప్పాలి కదా, చెప్పరు బాసు. ఎందుకంటే నాకు అవసరం ఉన్నప్పుడు నేను చెప్తా.
రైట్. ఇప్పుడు నాకు మీతో పని ఉంది, వార్నింగ్స్ ఇస్తుంటా, ఇదో అలా మాట్లాడితే వెళ్ళిపోతాను చెప్తున్నానంట, ఎందుకు ఆపుతారేమో అని. నాకు అసలు మీతో పనే లేదు, చెప్పపట్టుకుని వెళ్ళిపోతా. మీరు వస్తే వెనక్కి రండి, అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు బాధపడి ఒక 2-3 రోజులు బాగా తాగేసి, సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, మందు కొట్టడం, మందు పడదు నాకు అప్పుడు, ఏవో తాగేసి వామిటింగ్లు అయిపోయి, ఇంకా అర్జున్ రెడ్డిలు ఇవన్నీ మనం ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవ్వడానికి అవే కారణం. ఇంక ఇలా అయిపోయి పెద్ద గొడవ చేసేయాలి, వెళ్ళి పెంట చేయాలి, ఇలాంటి స్క్రిప్ట్లు కూడా కొన్ని ప్లాన్ చేసుకుని తర్వాత కూర్చొని, అవును నేను అక్కర్లేని మనిషి నాకు అక్కర్లేదు కదా, ఎందుకంత ఓవర్ యాక్షన్ అనుకున్నా. వెంటనే ఇలా రాముడు అవతారం నుంచి బయటకు వచ్చానని గోపికలు తెలిసింది, నన్ను కృష్ణుడు చేసేసారు. నేను ఇదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. ఏం జరిగిన ఒక కారణం ఉంటుంది బాసు, అది నిజం. మనం చూసుకోవాలి అంతే. రాడార్ సోపించి చెప్పితే గోపికలు కూడా కనిపించేవారు కాదు నాకు. కానీ సార్ ఆ పెయిన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అంటే ఎలా వచ్చారు ఏంటి అనేది కూడా గోపికల వల్లే. నేను మళ్ళీ చెప్తున్నా, మనకి మందు మందు అంటే ఆ మందు కాదు, దెబ్బ తగిలిన వెంటనే పెయిన్ కిల్లర్ పడాలిగా. పెయిన్ కిల్లర్ వచ్చేస్తే ఇంకా దెబ్బ ఎందుకు గుర్తుంటుంది? దెబ్బ మనకు మరకలా కనిపిస్తుంది. అప్పటిదాకా మనల్ని టెన్షన్ పెట్టింది ఒక మరకలా కనిపిస్తుంది. ఆ మరక ఎప్పుడు పోకూడదామా అని చూస్తాం. పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా ఆ దెబ్బకు కారణం కనిపిస్తే ఏం మాట్లాడాలనిపిస్తుంది? ఏముంటుంది? ఎందుకు ఉండదంటే, నువ్వు బాగున్నావు బాగోలేదా అని అడగలేను, ఎందుకంటే కష్టాలు చెప్పడం మొదలు పెడితే నేను తట్టుకోలేను. అసలు నువ్వు బాగున్నావు అని అనుకోవటమే నా ఆనందం, అట్లీస్ట్ నేను కంఫర్టబుల్గా. ఇది ఒకటి. లేదు, గొడవ నేను చేయలేను. నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయాను ఎందుకు అడగనంటే, నువ్వు వెళ్ళకపోతే నాకు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఎక్కడ ఉండేది? ఇంపాసిబుల్. అమ్మాయికి నేను సినిమాల్లో రావడం ఇష్టం లేదు. నేను డెఫినెట్ గా అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు అమృతంలో ఏం చేశానో అది అక్కడ చేసేవాడిని, రెస్టారెంట్ పెట్టుకుని ఏదో చెప్తున్నా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బాస్. నేను నిజంగా ఎవరి మీద నాకు కంప్లైంట్ లేదు తెలుసు. అది మంచి కోసం చెప్పట్లా. సినిమా ఫ్లాప్ అయినా మంచిగా జరిగింది ఈ రోజుకి. ఇప్పుడు చెప్తున్నా, ఇందాక మామ వచ్చింది ఎందుకు అన్నది నా మనసాక్షికి దేవుడికి తెలుసు. అఫ్ కోర్స్ అవతల మనుషులకు కూడా తెలుసు. దట్ లూజింగ్ లో నేను విన్ అయ్యానన్న విషయం వాళ్ళకి తెలుసు. ఇది టైం వచ్చినప్పుడు చెప్పను, ఎప్పుడు చెప్పను. బట్ నేను ఇది ఎక్స్ప్రెస్ చేస్తా అంతే. ఇలా చేస్తా, ఇలా ఇంతవరకు చెప్తా. మీ మ్యారేజ్ గురించి అన్ని కాకపోయినా కానీ ఒక పర్సన్గా ఉన్నప్పుడు పిల్లలు అలాంటి వాళ్ళు ఉండాలి, మన వాళ్ళు ఒకరు ఉండాలి అని అనుకునే ఒకటి ఉంటుంది కదా సార్, ఒక ఎమోషన్. ఒకప్పుడు ఉండేది, ఎందుకంటే అందరికి అలా ఉంటారు కాబట్టి. అయ్యో నాకు పిల్లలు లేరా అంటే, పిల్లలు లేరా అంటే మన బ్లడ్ నుంచి వచ్చిన వాళ్ళు కాకపోయినా కానీ ఈవెన్ అడాప్ట్ చేసుకుని మనం పెంచడం అయినా కానీ ఆ లవ్ కానీ సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా. మీకు అలా కూడా ఎప్పుడు అనిపించలేదా? అనిపించేది. ఒక 15 ఏళ్ళ క్రితం వరకు ఉండేది. 15 ఏళ్ళ తర్వాత అంతకన్నా టైం వేస్ట్ పని ఇంకోటి లేదని నాకు అర్థమైంది. అంటే ఒకటి చెప్తా, ఇక్కడ నేను కన్నానా పెంచుకున్నానా కాదు, పిల్లలు అన్న కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో అన్ని అనర్థాలకి దారితీస్తున్నారు. అంటే అలాగనుకుంటే నేను పుట్టేవాడిని కదా మా నాన్నగారు అనుకుంటుంటే, అది కాదు. అక్కడ పాయింట్ ఏంటంటే, ఇది ఎలాగంటే ఎవరో చెప్తారు, అది నాకు పేర్లు గుర్తుండవు. ఒంటంట ఎడాల్లో వెళ్తూ అది లగేజ్ ఎక్కించుకుంటుంది. ఎవడో కనిపిస్తే, అంటే అదేదో షేర్ ఆటోలాగా అమీర్పేట అందగానే ఎవడో పట్టుకుంటాడు, ఆడెక్కుతాడు, ఆడి తర్వాత ఇంకోటిని ఎక్కించుకొని కష్టపడేది వెళ్తూ ఎన్ని కష్టాలు నాకు అనుకుంటుందంట. అసలు అది ఎక్కించుకోవడం ఎందుకు, కష్టాలు అనుకోవడం ఎందుకు? చూస్తున్నాం కదా, అందరినీ చూస్తున్నాం కదా సార్. మీరు ఫ్యూచర్ జనరేషన్ లోకి టైం ట్రావెల్ చేసి మొత్తం వచ్చి ఏదో అయింది బస్. ఎందుకంటే అదే అన్నా, ఇప్పుడు మేధావుల కింద నేను కొలిచేవాళ్ళు ఆర్జీబీ ఒకరు. ఆయన కూడా పెళ్లి చేసుకుని పిల్లలకి అన్న తర్వాత రియలైజ్ అయిన పాయింట్, నేనేమీ చేసుకోకుండా ఎలాగంటే ఒకటే. ఇప్పుడు చెప్తున్నా, ఇందాక మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ లింక్, ఇప్పుడైనా నేను లక్కని నమ్మాను కదా. నిజంగా నా కృషి ఏం లేదు ఇందులో. అవార్డు వచ్చి ఇంతకన్నా సినిమాటిక్ సీన్ ఏంటి? అదే సినిమా హాల్లోనో పార్కులోనో షూటింగ్ లోనో ఎవరు కనిపించి ఇక ఇన్ఫర్మేషన్ లేదనుకుంటా, నాకు పెళ్లి అయిపోయింది అంటే వేరు, సేమ్ సీనే, అదే ఇంపాక్ట్, అదే ట్రాజడీ మ్యూజిక్, కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ అన్ని సేమ్. కానీ ఇక్కడ ఒక అవార్డు తీసుకుంటాం, జీవితంలో ఫస్ట్ అవార్డు తీసుకుంటా, షాల్ గీలు ఎలా పట్టుకోలో తెలియక నాకు చిన్న మోపెడు ఉండేది అప్పుడు, నాట్ ఈవెన్ బైక్, స్కూటీ సెకండ్ హ్యాండ్ దొరికింది, డబ్బులు ఉంటే ఇమీడియట్ కొనేసి బైక్ కోసం కళ్ళగంటున్నా. ఆ రోజుల్లో ఇప్పుడు ఈ స్కూటీలు ఎక్కడ పెట్టాలి, అక్కడ ఈ స్టేజ్ దిగుతున్నప్పుడు ఆర్గనైజర్ వైఫ్ ఏదో మాట్లాడడానికి ఇలా ముందుకు వస్తుంటే, నేను మీ ఫ్యాన్ అండి ఆ డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ ఫ్యాన్ అన్న పదం అప్పటికి రాలేదు, ఇంకా మీరు బాగా యాక్ట్ చేస్తారు అలా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏంటమ్మా ఏం చెప్దాం అనుకుంటున్నాను, ముందుకెళ్ళా. తనకు పెళ్ళి అయిపోయింది. ఇట్ టుక్ ఎ వైల్.
ఏంటి కరెక్ట్ ఎవరి గురించి చెప్తుంది, తన పేరు చెప్పిందా అంటే వెళ్తూ వెనక ఆమె చూస్తాను చూపు ఏంటంటే నువ్వు కరెక్టే విన్నావు, నీకు డైజెస్ట్ అవ్వట్లేదు. ఒకటి బా కనీసం ఈఎంఐ ద్వారా నిజం తెలిసిందని పొంగిపోలా, ఇంత సన్మానం జరుగుతున్నప్పుడు నీకు ఇదా టైము చెప్పడానికి. నాకు అది ఎలాగ నాకు అర్థం కాల. అట్ ఎ టైమ్ టూ మిక్స్డ్ రియాక్షన్. మిక్స్డ్ రియాక్షన్, అందుకే కమలాసన్ అంటున్నా. యా, ఒక పక్క నవ్వుతూ ఇంకో పక్క ఏడుస్తూ. తర్వాత ఫిక్సేషన్ ఉంటుంది కదా ఒక ఫామ్. ఇంకా లవ్ ఫెయిల్ అయితే మనం ఏడవాలి, భగ్న ప్రేమికుడిలాగా నానా పెంట చేయాలి, తాగేయాలి, పడిపోవాలి, కక్కేయాలి, అక్కడెక్కడ గొడవలు చేయాలి, పోలీసులతో దెబ్బలు తినాలి. ఇందులోకి రెడీ అవుతున్నా. నెక్స్ట్ సీన్లు ఇవే కదా. వండర్ఫుల్ లైఫ్ వాస్. మళ్ళీ అక్కడ అమ్మాయిలే. నాకు అందుకే అమ్మాయిల మీద ద్వేషం లేదు, ఆడవాళ్ళందరూ ఇంతే. అలాంటి డైలాగ్ నేను ఎప్పుడు నా జీవితంలో ఎందుకు కొట్టనంటే, ఎంత నాకు 7 ఏళ్ల లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా ఒక అమ్మాయి వల్ల దెబ్బతిన్నా, ఇంకో అమ్మాయి వల్లే బాగుపడ్డా. ఈ అమ్మాయి కూడా మళ్ళీ ఏదో రోజు దూరం అయిపోతే ఇంకో అమ్మాయి వచ్చి రక్షించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బాస్. 10 సార్లు అంటున్నాను కానీ ఇది నిజం. మనం చూసుకోవాలి అంతే, ఏముందా లైఫ్లో అని. మనం కళ్ళు మూసుకుంటే అంత చీకటి చీకటి అంటాం, కళ్ళు తెరిస్తే ఎన్ని లైట్లు ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని తెలుస్తాయి. ఓకే సార్, సో డైరెక్షన్ అనేది మేము నెక్స్ట్ తొందరలో చూడొచ్చా, లేకపోతే దానికి కొంచెం టైం తీసుకుంటారా? టైం అంటే లేకపోతే ఆర్టిస్ట్ గానే మరి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారా? అంటే డిపెండ్స్. లక్కీగా ఏంటంటే మనకు అప్పుడు ఏం తోచితే దానికి వెళ్ళిపోవటం, అంటే ఏది కుదిరితే దాంతో వెళ్ళటం అన్నదే లైఫ్లో ఎప్పుడైనా మంచి పని. నేను డైరెక్షన్ దాంట్లో పెట్టుకొని నేను చాలా ఆఫర్స్ అప్పట్లో మిస్ చేసుకొని దాదాపు ఇంకా ఏమైపోయిందంటే అది అవక ఇది అవక ఆగిపోతున్న టైంలో బ్రోచెవర్ ఎవర్ ఫిల్మ్ వచ్చింది. వివేక్ అత్రే కాపాడేశాడండి. ఆ ఒక్క సినిమా చాలు, తను చేతులు దులిపేసుకోవచ్చు. మళ్ళీ అంటే సుందరానికి అబ్బా అదే చాలు అనుకుంటే మళ్ళీ సరిపోదా సినిమా. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అతని సినిమా లేకపోతే నేను సర్వైవ్ అవ్వలేదు. అంత సింక్. వండర్ఫుల్ వండర్ఫుల్. అదే అంటున్నానండి, ఏమి సంబంధం. నేను ఏ రోజు వెళ్ళి అడిగింది లేదు. ఫోన్ చేసి సార్ రెడీ అయిపోండి సార్ ఇంకో క్యారెక్టర్ అంటున్నాడు. అరే ఒక క్యారెక్టర్ రాయడం ఒక రైటర్కి ఎంత కష్టమో, మనం ఎంతో కష్టపడి క్యారెక్టర్ని తయారు చేసి అది ఎవరికో సింపుల్గా ఇచ్చేస్తే వాడికి వస్తుంది పేరు యాక్టర్ కాబట్టి. అక్కడైనా కొంచెం పెయిన్ ఉండాలా? ఉండదు. అంటే ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఉంటుంది కొంతమందికి, బట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ సో స్వీట్ రియలీ సార్. అండ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే టైం సరిపోదేమో అనిపిస్తుంది. కరెక్ట్ గానీ మా ఫ్రెండ్స్ ఇచ్చే కంప్లైంట్ ఇక్కడ నేను తీసుకోదలుచుకోలేదు. వాళ్ళు ఇదే అంటారు, నీతో మాట్లాడుతుంటే టైం అసలు తెలియట్లేదురా, అలా ఉండిపోయామంట, థ్యాంక్ యూ అంట, దానివల్ల ఇట్లకు బోల్డ్ గొడవలు అయ్యి అంటారు. సో వాళ్ళ సంసారాలు చిచ్చుడు పెట్టిన వాళ్ళుగా నన్ను లాస్ట్ పిక్చర్ వేసేస్తారు. పొగడతలోని తిట్టు, ఆ తిట్టులోనే మళ్ళీ పొగడతా. బట్ నిజంగా చాలా నైస్ డిస్కషన్. నేను చాలా ఆ స్టేజ్ మీద ఏం ఓపెన్ అయ్యాను తెలియదు కానీ ఇక్కడ ఎక్కువ ఓపెన్ అయిపోయాను. సార్ ఒక మాట మాత్రం చెప్పాలి. చెప్పండి సార్. లవ్ యూ సార్. ఐ లవ్ యూ టు. రియలీ ఎంజాయ్డ్ ఎ లాట్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలా మాట్లాడిన తర్వాత ఒక యాజ్ ఏ లవ్ ఫెయిల్యూర్గా నాకు కూడా బయట గోపికలు చాలా మంది ఉన్నారు బాసు. సీరియస్గా చెప్తా, ఇక్కడ మళ్ళీ చెప్తాను, గోపికలు అన్నది మ్యాండేటరీగా పెట్టుకోకండి. ఆపర్చునిటీ కూడా గోపికే. ఇప్పుడు నేను కానీ మా ఊళ్ళో ఉండి నేను ఇందా చెప్పినట్టే రెస్టారెంట్ బిజినెస్ ఏదో పెట్టుకుని ఉంటే ప్రపంచంలో ఇన్ని దేశాలే తిరిగేవాడిని కాదు. ఇంతమందితో ఇవాళ పరిచయం మీరు కూడా ఐ లవ్ యూ అన్నారంటే ఇంకా సినిమా నుంచి మనకి ఇంకేం కావాలి. అసలు ఆ అమ్మాయి వదలపోతే నేను సినిమాని వదిలేసేవాడిని కదా. సో ఇప్పుడు అది లవ్ ఫెయిల్ సక్సెసా, దట్ ఈస్ లైఫ్. నైస్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. ఆల్ ద బెస్ట్ టు యూ టు. అండ్ మీకు కూడా థ్యాంక్స్ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ భాయ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.